మా పట్టణము మధురాపురి పట్టణం అంట. మా తండ్రి పేరు ఉగ్రసేన మహారాజ్. మా తల్లి ఇంజామలి. ఇరువురు భార్యలు. నాకు ఇద్దరు భార్యలు అంటున్నారు. కనగలేదురా. నా పేరు కంస భూపతని జనం లేకుండా ఆడతా. నాటువంటి వారు సమరము చేసేటప్పుడు యుద్ధము చేసేటప్పుడు కొల్ల మందులో సొడేలు ఎయించబడతారు. ఆ విధంగా ఉంటుంది నా సమరం. నా తోడ పుట్టిన చెల్లెలు ఉన్నది దేవకి. అవునవునవును. లగ్నమైన అది 10 రోజులే అవుతున్నదిరా. ఎవరు నీవు? నేను ఆకాశవాణిని, శరీరవాణి. నేను రథముతోడుతుండగా ఆకాశవాణి కంసరాజేంద్ర ఆగమంటున్నది. కారణమేమి? ఏమి నీ ప్రళయము? ఒక్కసారి ఆలకించుము. కంసరాజేంద్ర వీరిపై కరుణ దలచి పేరు దోలుటానియో తెలియలేక వడది దేవకి అష్టమహాగర్భకుండు నిన్ను సంవారణము చేయు నిశ్చయముగా. ప్రేమ చేత అల్లారు ముద్దుగా నీ చెల్లెని బాబను నగో మార్గంలో తీసుకుని వెళుతున్నావు. కానీ నీ చెల్లెలి కడుపులోన అస్తమా కుమారుడంటే 8వ కొడుకు పుట్టి నిన్ను చంపుతాడు. నీ ప్రాణములు కాపాడుకొను శరీరం అని చెప్తున్నాను. ఏమిరా శరీరవాణి తోడ పుట్టిన చెల్లెలి గర్భమున అస్తమా కుమారు జన్మించి నన్ను చంపునట్టే. తోడు చచ్చేటి పెనుమందు తానుతున్నా అంతకనేలా వాడు పుట్టకముందే ఈ చెల్లెల్ని చంపినా వాడు పుట్టబోడు. నన్ను సంవారణం ఎక్కడికి వెళ్ళాలన్నా దేవత వస్తే దేవకి కలబడుతుంది.
దేవా కలంకమురా కలంకము జరిగాది శంభో హర హర ఏమి కలంకము కలిగాది శరీరవాణి ఆకాశవాణి ఏమన్నది మీరు విన్నారా భవా ఎలాధిపతి సజ్జన సన్నియడ కలంకము భవనంతో ఎలాధిపతి అష్టమా కుమారుడు పుట్టి వాడు నన్ను చంపుతాడట నీకు సిగ్గు లేదే అంటే నీ కొడుకు చేతిలో నా ప్రాణి పైన పర్వాలేదా శరీరవాణి పలికినటువంటి పలుకు ఈ దేవతని కర్వాణము చేత చంపబోతున్నావు ఇది కాదు బావా నాకు బాటు నీ మాట నాకు నగుబాటురా దాన్ని వదిలిపెట్టరా చంపుతా కరవాలము చేత కర్ర 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 కోస్తరా కాదు బా నా మాటలు ఒకసారి గ్రహించు కరవాలము చూడరా అది కాదు ఒకసారి నా మాట విను వల్లయ్యా